హాయ్ అండి, నా పేరు మాధురి వేములపాటి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ హోపోనోపోనో హీలర్. హోపోనోపోనో అనేది అందరు వినే ఉంటారు, ఒక హీలింగ్ ప్రక్రియ అనమాట. దీని మెయిన్ సమరీ ఏంటంటే, మనల్ని మనం శుభ్రం చేసుకుంటే ఈ ప్రపంచం అంతా శుభ్రం అవుతుంది. అంతే కదండి, మన ఆలోచనలే కదా మన జీవితంలో ప్రతిదాన్ని తీసుకొస్తున్నాయి. మన బయట ప్రపంచం మన లోపల ప్రోగ్రామ్స్ ని ప్రతిబింబించేలా చేస్తాయి అనమాట. మనం ఏదైతే మనం చూస్తున్నామో దాన్ని మనం తీసుకుంటాం. ఆ తర్వాత ఏమవుతుంది, అది మనలోనే ఉండి మళ్ళీ మనకి అటువంటి సిచ్యుయేషన్స్ ని క్రియేట్ చేస్తాం. ఈ హోపోనోపోనో అనేది మన సబ్ కాన్షియస్ లెవెల్లో హీలింగ్ అనేది చేస్తుంది అనమాట. మనం ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో, పాత బాధలు ఉన్నాయో, జ్ఞాపకాలు, భావోద్వేగాలు కొన్ని మనం చెప్పుకోలేక అణచిపెట్టేస్తుంటాం కదా, అవన్నీ కూడా క్లీన్ అవ్వడానికి ఈ హోపోనోపోనో అనేది హెల్ప్ అవుతుంది. ఇది హీల్ చేయడం వల్ల ఏమవుతుంది, పెరుగుతుంది, సంబంధాలు మెరుగవుతాయి, మన రిలేషన్స్ మధ్య చాలా ప్రేమ అనేది పెరుగుతుంది, అబండెన్స్ ఎనర్జీ పెరుగుతుంది. మనము ఇంతకుముందు టైర్డ్ గా, నీరసంగా, ఇరిటేటెడ్ గా ఉండేదంతా పోయి మంచి ఎనర్జెటిక్ గా తయారవుతాం అనమాట. స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలం దీని ద్వారా, తెలుసా అండి. అలాగే సమస్యలు సహజంగానే సర్దుకుంటాయి. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనల్ని మనం క్లీన్ చేసుకుంటే మన చుట్టూ ఉన్న వాతావరణం మొత్తం మారి ఆటోమేటిక్ గా పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా మారుతాయి. ఏంటి ఈ హోపోనోపోనో? సరే, ఎలా చేసుకోవాలి? అది చాలా సింపుల్. ఓన్లీ 4 phrases. 4 అంటే 4 ఏనండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 phrases అండి. ఐఎమ్ సారీ అని ఎవరికి చెప్తున్నాం? మన సబ్ కాన్షియస్ మైండ్ కి చెప్తున్నాం కదా. మనమే కదా ఇన్ని రోజుల మెమరీస్ అన్ని స్టోర్ చేస్తున్నాం, ఆ జడ్జ్మెంట్ అంతా చేసుకుంటున్నాం. సో మన సబ్ కాన్షియస్ మైండ్ కి సారీ చెప్తున్నాం. ప్లీజ్ ఫర్గివ్ మీ, దయచేసి నన్ను క్షమించవా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నువ్వు ఇన్ని రోజులు నా ఎమోషన్స్ అన్ని క్యారీ చేసావు కదా, మరి నీకు థ్యాంక్స్ చెప్పాలిగా సబ్ కాన్షియస్ మైండ్ కి. ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మన సబ్ కాన్షియస్ మైండ్ అంటే మన ఇన్నర్ చైల్డ్ కదండి, దాన్ని మనం కాకపోతే ఇంకెవరు ప్రేమిస్తారు? మనల్ని మనం ప్రేమించుకోవాలిగా. మరి ఇవి ఎవరితో మాట్లాడుతున్నామంటే నీకు ఏమైనా డౌట్ వచ్చిందా? అదేనండి మన సబ్ కాన్షియస్ మైండ్. అది చాలా ప్రాక్టీస్ చేయాలి. నేను ఏం లేదండి, జస్ట్ కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా శ్వాస తీసుకొని ఏ సమస్య, భావన గుర్తుకు వచ్చినా కూడా దాన్ని అంగీకరించాలి. మనలో ఒక్కోసారి కోపము, మన మీద మనకి డౌట్ఫుల్నెస్, లేదా కోపము, ఇరిటేషను, ల్యాక్ ఆఫ్ లవ్, హేట్రెడ్నెస్, ఇవన్నీ ఉంటాయి కదా. ఏది గుర్తొచ్చినా కూడా ఆ ఎమోషన్ ని మనం అంగీకరించాలి. ఫస్ట్ ఈ 4 వాక్యాలని నెమ్మదిగా చెప్పాలి. ఇలాగా, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అలాగా స్లోగా చెప్పాలండి. ఒక ఎమోషన్ అనేది ఉండాలి. అలా కాకుండా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ. ఇలా ఫాస్ట్ గా చెప్తే అక్కడ ఎమోషన్ ఏముండదు. ఏదో మీరు మైండ్ లో రిపీట్ చేస్తున్నారు, మీ ఓన్లీ లిప్స్ తోటి, టంగ్ తోటి, అంతేకాని మీ ఎమోషనల్ లెవెల్లో హీలింగ్ అనేది జరగదు. సో యూ హ్యావ్ టు బీ వెరీ పీస్ఫుల్. చాలా నిశ్శబ్దమైన ప్లేస్ లో కూర్చొని శాంతంగా మీకు ఎటువంటి ఎమోషన్స్ వచ్చినా దాన్ని అంగీకరించి దానికి క్షమాపణ చెప్పాలి. ఇది ఏ సమస్యలకి ఉపయోగించాలి? లైక్ రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నా ఉపయోగించవచ్చు. డబ్బు, జాబ్, బిజినెస్ లో, వీటన్నిటిలో మనకు కొన్ని బ్లాకేజెస్ ఉంటాయి. మనం సక్సెస్ కాలేకపోతుంటాం, ఎంత కష్టపడినా కూడా. వాటికి చేయొచ్చు. ఆరోగ్య సమస్యలు, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా కొంతమందికి, వాటికి పనికి వస్తుంది. స్ట్రెస్, యాంగ్జైటీ, రిలేషన్షిప్ ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్, స్లీప్లెస్ నైట్స్ ఎన్నో చూస్తుంటాం. దానికి, మన చికాకులకి, పాస్ట్ మెమరీస్ చాలా ఉంటాయి, వాటిని వదిలేయలేము. అలా అని మనం క్లీన్ చేయలేము. క్లీన్ చేయడం మనకి తెలియదు. వాటన్నిటిని క్లీన్ చేయడానికి, లైక్ యాంగ్జైటీ, ఫియర్, గిల్టీ, చిన్న విషయం నుంచి పెద్ద సమస్య వరకు అన్నిటికీ ఇదే పని చేస్తుందండి. ఏదో ఇంతకు ముందు పడిన బాధని పదే రివైండ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి మైండ్ లో, మళ్ళీ అటువంటి సిచ్యుయేషన్స్ ని మనం అట్రాక్ట్ చేస్తాం. ఎందుకంటే మనం ఆ వైబ్రేషన్ లోనే ఉంటాం. అలా కాకుండా దాన్ని క్లీన్ చేసి దానికి బాధ్యత తీసుకొని, దానికి నేను 100% బాధ్యత తీసుకుంటున్నాను, నన్ను నేను క్లీన్ చేసుకుంటున్నాను, నా నుండి దాన్ని పోగొట్టుకుంటున్నాను అని మీరు బాధ్యత తీసుకొని మిమ్మల్ని మీరు క్లీన్ చేసుకోండి. మీ లైఫ్ లో మిరాకిల్ చేస్తారు, నమ్మండి. ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.